ట్రంప్ పరిస్థితి ఎలా ఉందంటే చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఇంట్లో కనుక భర్త కానీ భార్య కానీ ఇద్దరు ఎవరు డామినెంట్ అయితే ఆ డామినెంట్ గల వ్యక్తి రెండో వ్యక్తిని లంగా అన్నా అనుకోండి, వీధి బయట ఉన్న ముష్టివాడు కూడా లంగముండ అంటాడు. అలాగే బలహీనపడిపోయిన ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి తన పవర్ని మిస్యూటిలైజ్ చేసి ప్రతి వారి మీద తన అధికారాన్ని చూపించాలని, ప్రతి వారి మీద తను ఈ యొక్క ట్యాక్సేషన్ వెయ్యాలని చెప్పేసి చాలా ఓవర్ యాక్షన్ చేసి ఈ రోజున అందరి చేత చీకొట్టించుకుంటున్నాడు. ఆఖరికి చైనాలో కూడా ఒక చిన్న కుర్చీ వేసి దాంట్లో కూర్చోరా బాబు అన్నాడు జిన్పింగ్. ఏది ఇవ్వలేదు. కానీ అమెరికా వెళ్ళి చొక్కాలు విప్పుకున్నాడు, నేను అది చేశాను ఇది చేశానని. ఏది లేదు అక్కడ. కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు, నువ్వు తెచ్చిందంటే మాకు తెలిసిలేరా బాబు, నువ్వు మలం మూత్రం తప్పించి అక్కడి నుంచి ఏం తెచ్చుకురాలేదని. అవును, ప్రాక్టికల్గా చెప్తే అక్కడి నుంచి తీసుకొచ్చింది ట్రంప్ యొక్క మలము మూత్రమే, అంత తప్ప ఏది లేదు. ఆ తర్వాత 4-5 రోజులకి మన రష్యా ప్రధాని పుతిన్ వెళ్ళాడు. ఆ పుతిన్ ఎన్ని ఇవి ఒప్పందాల మీద సంతకం పెట్టి చాలా గట్టిగా బయటికి వెళ్ళాడు చూడండి. సో ఇది ఒక పరిస్థితి కదా. ఉన్నట్టుండి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నిన్న మొన్నటి వరకు భారతదేశాన్ని మీరు చక్కగా రష్యా నుంచి కొనుక్కోండి, ఇంటర్నేషనల్గా ఆయిల్ రేట్లు ఒక స్థిమిత పడతాయి అన్నాడు. ఇవాళ మళ్ళీ తిక్కరేగింది. మొన్నే అమావాస్య అయింది కదా, వెళ్ళింది కదా. సాధారణంగా ఈ పిచ్చోళ్ళకి అమావాస్యకి పౌర్ణమికి పిచ్చెక్కుతూ ఉంటుంది. కానీ అమెరికాలో వేరు కదా. అమావాస్య వెళ్ళిన వారం రోజుల వరకు పిచ్చెక్కుతూ ఉంటుంది, పౌర్ణమి ముందుకు 5 రోజులు 6 రోజులు పిచ్చెక్కుతూ ఉంటుంది. అలా పిచ్చెక్కిన ట్రంప్ ఏం చేశాడంటే, నో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు రష్యా దగ్గర ఇది కొనడానికి వీలు లేదు, మొత్తం వెనుజులా దగ్గరే కొనాలి, మా దగ్గరే కొనాలి అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చాడు భారతదేశానికి. మోడీ ఏమన్నా తెలుసా, నీకు దిక్కున్న చెడు చెప్పుకోవయ్యా, నేను రష్యా దగ్గర కొంటాను అని చెప్పి 52 అంగుళాల ఛాతిని ఇలాగా పైకి తీసి అని ఒక తల ఎగిరేశాడు. పోలా పరువు పోలా ట్రంప్. అంతేకాదు సౌదీ అరేబియా మనల్ని ఎప్పటికప్పుడు బెదిరిస్తూ ఉండేది. మననే కాదు, మనలాంటి చిన్న చిన్న ఈ యొక్క ఏషియన్ కంట్రీస్ అన్నింటినీ కూడా నా రేట్ ఇది, నువ్వు కొంటావా కొను, లేకపోతే మానేయి. సాధారణంగా మనం చూస్తుంటాం కమ్మవారి షాపులో వాళ్ళు అలాగే ఉంటుంది. ఏ షాప్ అయినా అది మామూలుగా ఈ పెయింట్ షాప్ అయినా సరే, ఏ షాప్ అయినా సరే అలా దబాయింపు చేస్తూ ఉంటారు. సాగినంతకాలం సాగుతుంది. కానీ ఒక రోజు వచ్చేటప్పటికి ఇప్పుడు రోజులు సౌదీ అరేబియా కాదు, భారతదేశం అంటే ప్రపంచంలో ఈ యొక్క ఇంధనం బాగా వాడుకునే దేశాలు మొట్టమొదటిగా అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ భారతదేశం. అమెరికా సంగతి పక్కన పెట్టేద్దాం. చైనా అది కదా, నేను నీ దగ్గర కొన్ను, నా పాత ఆర్డర్స్ అన్నీ క్యాన్సిల్ పెట్టుకో, నువ్వు చెప్పే రేటుకి మాకు కుదరదు అన్నాడు. చైనాతో మాట్లాడలేడు కదా, చైనాని ఏమీ చేయలేడు కదా, నోరు మూసి కూర్చున్నాడు. ఇక భారతదేశం, నేను కూడా డిటో, చైనా ఏమందో అదే నేను కూడా, నేను నీ దగ్గర కొన్ను, నీ రేట్లు నాకు గిట్టుబాటు కావు, నీకేమో అమెరికన్ డాలర్స్ కావాలంటావు, నేను రూపాయలు ఇస్తా అంటే నువ్వు తీసుకొని అంటావు, ఎందుకు వచ్చిన గొడవ, నాకు అక్కర్లేదు, నాకు ఎందుకైనా చౌక వస్తున్నాయని చెప్పినప్పటికీ ఇప్పుడు సౌదీ అరేబియాకి ఏం చేయాలో అర్థం కావట్లా, గిలగిలలాడిపోతున్నది. ఇప్పుడు సౌదీ అరేబియా యొక్క మెయిన్ ఒకే ఒక రిసోర్స్ ఉంది. రేపు హాజ్ యాత్రికులు వస్తున్నారు కదా, ఆ హాజ్ యాత్రికులు వస్తే వాళ్ళు తీసుకొచ్చే డాలర్సే వాళ్ళకి ఆధారం ఇప్పుడు. అందుకని చెప్పి అమెరికా వాళ్ళు వెళ్ళి కాలు పట్టుకొని, బాబు 4 రోజుల పాటు నువ్వు ఇరాన్ మీద దాడి చేయకు, నువ్వు ఇరాన్ మీద దాడి చేసావంటే వాడు మా మీద దాడి చేస్తారు, నాకు వచ్చే 4 డబ్బులు పోతాయని చెప్పి బతిమాలుకున్నాడు. కావస్తే నీ అల్లుడికి నేను 10% వాటా ఇస్తాలే, కట్మని. అంతా కట్మని అయిపోయింది. మమతా రాజ్యంలో వచ్చిన ఆ కట్మని, ఇదివరకు లంచాలు గించాలు అది అనేవాళ్ళు, అంతా కట్మని, మనీని కట్ చేయడమే అని చెప్పి ఉంటాడేమో. అందుకని చెప్పి పాపం ట్రంప్ బాబాయ్ రోజుగా కథ చెప్తున్నాడు. వాళ్ళు ఈరోజునేమో ఫలానా వాళ్ళు నాకు చెప్పారు,
యుద్ధం చేయొద్దని, ఈరోజేమో వర్జ్యం ఉంది చేయొద్దన్నారు, ఈ రోజున అమావాస్య ఉంది చేయొద్దన్నారు, ఇలా రోజుకో కథ చెప్తున్నాడు. మరి అలాగా పరులు పోయిన ఈ యొక్క దేశాలు ఇప్పుడు ఏమంటే ప్రపంచంలో కొత్త పరిణామం ఒకటి వచ్చింది. రష్యా, చైనా, భారత్ ఈ మూడు కలిపి ఒక కూటమిగా ఏర్పడటానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇది చూచాయిగా తెలుసుకున్న అమెరికా వెంటనే వాళ్ళ యొక్క అధికార ప్రతినిధులందరూ కూడా ఇండియా పంపించింది. వాళ్ళే వచ్చాడు అతను. వచ్చి బాబు మీరు మాత్రం వాళ్ళతో చేరకండి, మీరు మా డాలర్కి దెబ్బ కొట్టకండి, మేము బ్రతికేదే డాలర్ మీద, 40 ట్రిలియన్ల అప్పున్న మేము ఈ డాలర్ కనుక పడిపోతే, ఆయిల్ కనుక ఈ మా డాలర్ ద్వారా కొనకపోతే మేము ప్రింట్ చేసినటువంటి ఈ డాలర్లన్నీ కూడా మాకు చలి కాచుకోవడం కూడా ఉపయోగపడవయ్యా బాబు అని బతిమాలుతున్నాడు. మరి మోడీ సంగతి ఏమో తెలియదు కదా, ఆయన ఏం చేస్తాడో చెప్పలేం. కానీ ఏం చేసినా సరే దేశ హితానికి చేస్తాడు. నేషనల్ ఫస్ట్ అనే అతను మరి దేశ సౌభాగ్యానికి ఖచ్చితంగా నిలబడతానని ప్రజలంతా ఆశిస్తున్నారు. మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.